సిలువలో పలికిన 7వ మాట చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం చదువుదామా? అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఒక మారు ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఆఖరిగా చెప్పబడిన మాట, 7వదిగా చెప్పబడిన మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పేస్తున్నా. యేసు ప్రభువారు ఆఖరి మాట మాట్లాడిన మాట ఇది. ప్రవచనాత్మకంగా మనం చూస్తాం. కీర్తన గ్రంథంలో ప్రవచనంగా రాయబడి ఉంది. 31వ కీర్తన 5వ వచనం. కీర్తన గ్రంథం 31:5లో ఈ మాట రాయబడి ఉంది. చూద్దామా ఒకసారి? నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. హల్లెలూయా. ప్రవచనాత్మకంగా రాయబడిన మాటని దేవుడు నెరవేర్పు చేస్తూ ఉన్నాడు. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా అని ఆనాడు ఏ రీతిగా అయితే ప్రవచనపరంగా రాయబడి ఉందో అదే మాటను యేసు ప్రభు వారు సిలువలో నెరవేర్పు కలుగు చేస్తూ ఉన్నారు. దేవుని చేతికి తన ఆత్మను అప్పగించాడు. ఈరోజున ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఆత్మలను దేవుని చేతికి అప్పచెప్తున్నారా? మీ హృదయాలను దేవుడి చేతికి అప్పచెప్తున్నారా? మీ ఆత్మ దేవుని చేతికి అప్పచెప్పాలి. దేవుని చిత్తానికి మనం అప్పచెప్పుకోవాలి. చూడండి ఆ మాట అక్కడ రాయబడింది. 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ ప్రవక్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పచెప్పుకొనవలెను. మనం ఏం చేయాలా? మన ఆత్మలను దేవునికి అప్పచెప్పుకోవాలి. ఇంకా బాగా అర్థం కావాలంటే పైనుండి మనం చదువుదాం. పైనుండి మనం చదువుకుంటూ వద్దామా? చూడండి 16వ వచనం చదువుదాం. 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడొద్దు. బాగా ఆలోచించాలి. ఒకడు క్రైస్తవుడైనందుకు, బాధ అనుభవించినందుకు, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, ఒక క్రైస్తవుడిగా భూమి మీద బతికేటప్పుడు ఒకవేళ నిన్ను ఎవరైనా బాధ పెడితే నువ్వు సిగ్గుపడొద్దు. గుర్తుపెట్టుకో, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇంకేమంటున్నాడు చూడండి. ఆ పేరును బట్టి, ఏంటి ఆ పేరు? క్రైస్తవుణ్ణి అనే పేరు. హల్లెలూయా. నిజంగా దేవుడు పెట్టిన ఏకైక పేరు మనకేంటిదో తెలుసా? క్రైస్తవుడు. క్రైస్తవుడు అనగా క్రిస్టియన్ అనగా హృదయములో క్రీస్తుని కలిగిన వాడు అని అర్థం. హల్లెలూయా. లేదా క్రీస్తుని వెంబడించువాడు అని అర్థం. ఎంత గొప్ప పేరు దేవుడు మనకి ఇచ్చాడో చూడండి. ఈ పేరును బట్టి మనం ఆనందించాలి. హల్లెలూయా. ఒకవేళ క్రైస్తవుడిగా ఉన్నందుకు నిన్ను ఎవరైనా బాధ పెడితే, క్రైస్తవుడిగా ఉన్నందుకు నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే, క్రైస్తవుడిగా ఉన్నందుకు ఎవరైనా నీకు అవమానము తెస్తే నువ్వేం చేయాలా? సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవక్తన గలవారై ఆ నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను మనం ఏం చేయాలంటే అప్పచెప్పుకోవాలి. సత్ప్రవక్తన కలిగి, మంచి ప్రవక్తన కలిగి మన ఆత్మలను మనం దేవునికి ఏం చేయాలా? అప్పచెప్పుకోవాలి. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తారంటే, తండ్రి, ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పేస్తాను. మనం కూడా ఏమని అప్పచెప్పాలా? ప్రభువా, ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తాను. ఎలా అప్పచెప్పుకోవాలా? సత్ప్రవక్తన కలిగి. సత్ప్రవక్తన. ఏసేలో ఏ పాపమైన మనకు కనిపించిందా? ఏసీలో ఏ దోషమైన మనకు కనిపించిందా? ఏసయ్య పలానా వాడు పలానా పని చేశాడని ఏ రోజైనా చెప్పడం మనం చూస్తామా? లేదు. కానీ మనము కూడా దేవుని పిల్లమైన మనం, క్రైస్తవులమైన మనం కూడా సత్ప్రవక్తన కలిగి మన ఆత్మను దేవునికి అప్పచెప్పాలి. వాళ్ళు బాధ పెడుతున్నా, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా, వాళ్ళు హింసిస్తున్నా, దూషిస్తున్నా మనం ఏది పల్లెత్తి మాట అనక మనం ఏం చేయాలా? దేవునికి అప్పచెప్పుకోవాలి. చాలా వరకు రోషం వస్తుంది, నాకు చాలా పౌరుషం వస్తుంది. కొంతమంది మాట్లాడితే ఎంత పౌరుషం వస్తుంది అంటే అసలు వీళ్ళని ఏం చేయాలరా అనిపిస్తుంది. ఏసైని తిడుతూ ఉంటారు కొంతమంది. అర్థమవుతుందా? ఏసైని తిడతా ఉంటారు. ఆయన మీకులు పీక్కోలేనోడు, ఇదిగో ఆయన సిలువ దిగి రాలేనోడు. కొంతమంది అంటే మాట, ఆయన ఒక వ్యభిచారికి పుట్టాడు. కొంతమంది అనే మాట. ఈ మాటలన్నీ హృదయానికి తగిలి బాధేసి, అసలు దేవుడి గురించి నీకేం తెలుసురా నాయనా, నీకు తెలియక ఎలా పడితే అలా మాట్లాడుతున్నావే అని గుండె నిండా రోషం వస్తుంది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటిదంటే ఇదే, నిన్ను బాధించు వారిని, నిన్ను బాధ పెట్టేవారిని, క్రైస్తవుడైనందుకు ఇగో ఇలా అవమానపరిచే వారందరినీ వదిలేసే. నీ ఆత్మను నువ్వు దేవుడికి అప్పచెప్పు.
నీ ఆత్మను నీకు దేవుడికి అప్పచెప్పు. అందుకే ఈరోజు క్రైస్తవులు మౌనంగా ఉన్నారు. హల్లెలూయా. లేకపోతే క్రైస్తవులు ఎలాంటి వారో తెలుసా? ఒక రాజకీయ నేత మాట్లాడాడు ఆ దినాన, నెహ్రూ గారు అనుకుంటా, క్రైస్తవులు జోలికి పోకండి, వారు నిద్రిస్తున్న సింహాలు అన్నాడట. హల్లెలూయా. క్రైస్తవులు జోలికి పోకండి, వాళ్ళు నిద్రిస్తున్న సింహాలు. నిద్రించే సింహాలమో కాదో కానీ ఇదిగో యూదా గోత్రపు సింహపు పిల్లలం మనం. హల్లెలూయా. మన జోలికి వస్తే మనమేదో చేయాల్సిన అవసరం లేదు, కానీ సింహం పిల్లల జోలికి వస్తే సింహం ఊగుంటుందా అండి? సింహం పిల్లల జోలికి వస్తే దాని జోలికి పోయినా ఊగుంటుందేమో, కానీ దాని పిల్లల జోలికి పోతే తాట తీసి వదిలేస్తుంది. హల్లెలూయా. చీల్చి చీల్చి చెండాడుతుంది. హల్లెలూయా. యేసయ్య ఒక రోజున వారి పని పడతాడు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11-12 వచనం మనం చూస్తాం. నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించండి. ఎందుకయ్యా అంటే పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకంలో మీ ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది. మన రాజ్యం అక్కడ ఉంది. యేసయ్య రాజ్యంలో మనం చేరాలా. ఆ రాజ్యంలో చేరాలంటే ఈ లోకంలో ఖచ్చితంగా బాధపడవలసిందే. ఖచ్చితంగా బాధపడవలసిందే. ఎవరి నిమిత్తం? యేసయ్య నిమిత్తం. యేసయ్య నిమిత్తం. నీ శారీరకంగా నీకు కావాల్సిన అవసరాల నిమిత్తం కదా అవి దేవుడు ఇస్తాడు. అవి దేవుడు తప్పక సహాయం చేస్తాడు. యేసయ్య నిమిత్తం బాధపడటానికి సిద్ధపడగలిగిన మనసు నీకుంటే సమస్తమైన అక్కర దేవుడు నీకు తీరుస్తాడు. కానీ మనం ఒకటే డిసైడ్కి రావాలి, నా తండ్రి చెప్పిన మాట ప్రకారం నేను బ్రతకాలి, యేసయ్య చూపించిన బాటలో నేను నడవాలి అంటున్నాడు. ఆయన ఆఖరిగా ఆయన తండ్రికి చెప్తున్నాడు, ఇగో నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నా. ఇక్కడ కూడా అదే మాట రాయబడి ఉంది. 1 పేతురులో మనం చూస్తూ ఉన్నాం. మనం సత్ప్రవక్తను కలిగి మన ఆత్మలో మనం ఏం చేయాలా? ఆయనకు అప్పచెప్పుకోవాలి. ఈరోజు క్రైస్తవులు మనమందరం కూడా ఆ రీతిగా జీవిద్దాం. దేవుడు ఈ మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.